మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. ఈ మన రికార్డింగ్ నెంబర్లో 45 ఇది. కర్మ 5వ చాప్టర్ అయిన కర్మ సన్యాస యోగంలో 8వ శ్లోకం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఈ విధంగా పనులని ఆత్మతో యోగం చేసినవాడు తానేమీ చేయటం లేదు అని గ్రహిస్తాడు. అంటే ఒక స్థాయి పైకి వెళ్ళి చూసిన వాళ్ళకి కింద ఉండేవన్నీ కూడా బాగా కనపడతాయి. అలాగే ఆత్మతో సంయోగం చేసినవాడు, ఆత్మయందు నివసించటం చేతైనవాడు తానేమీ చేయటం లేదు ఇక్కడ అని గ్రహిస్తాడట. శరీర ధర్మాలు శరీరం చేస్తోంది, మనస్సు సెన్సెస్ వాటి పనులు అవి చూసుకుంటున్నాయి, వాటి ప్రవర్తనలు అవి చూపుతున్నాయి, తానేమీ చేయటం లేదు అని చక్కగా గమనిస్తాడనమాట. ఒక పరికరంతో ఒక పని చేస్తున్నప్పుడు, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్తో ఒక పని చేస్తున్నప్పుడు, స్క్రూ డ్రైవరు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని చేస్తాం కదా, ఇన్స్ట్రుమెంట్ కర్తవ్యం ఏముంటుంది? న్యాయంగా ఆ పరికరానికి ఉంటుంది ఆ కర్తవ్యం. పరికరం పని సరిగా చేయలేదు, పరికరం పాపం చేసింది, పరికరం పుణ్యం చేసింది, ఈ ఇన్స్ట్రుమెంటు ఏమాత్రం బాధ్యతగా లేదు అని మనం చెప్పుకోం కదా. అట్లాగే వ్యక్తులు కూడా ప్రజ్ఞ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ లాంటి వారు అని తెలుసుకుంటాడు. కంటికి చూడటం, చెవికి వినటం సహజమైనటువంటి శక్తులు. అవన్నీ ప్రవర్తించటానికి గమనిస్తూ జ్ఞాని శరీరంలో కూర్చొని చూస్తూ ఉంటాడు అంటున్నారు. కంటి ద్వారా మనస్సు చూస్తోందని జ్ఞాని గమనిస్తాడు, తానే చూస్తున్నాను అని అజ్ఞాని అనుకుంటాడు. కాబట్టి చూసే విషయాలన్నిటికీ అజ్ఞాని ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. అన్నిటికీ అజ్ఞాని కర్మబంధానికి గురవుతూ ఉంటాడు. జ్ఞానికి ఆకలికి ఆహారం తింటున్నా, నాలికకు రుచిగా ఉన్నా తనని తాను గమనించుకుంటూ ఎలర్ట్గా ఉంటాడు. కాబట్టి అన్నీ తనే చేస్తున్నానని అనుకోడు. దేహము, ఇంద్రియాలు, మనస్సు వాటి పని అవి చేస్తున్నాయి, అవి తింటున్నాయి అని గ్రహిస్తూ ఉంటాడు. అని తెలిసినవాడు అనమాట. వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయని తెలిసినవాడు. తాను దేహమని ఎప్పుడు కూడా జ్ఞాని అనుకోడు. కాబట్టి తనకు కావాల్సిందేది ఉండదు. మనం నిజంగా చూస్తే మన దేహాన్ని బట్టే మన కోరికలన్నీ కూడా ఐఆమ్ సో అండ్ సో అనే అనుకోవటం దగ్గర మొదలవుతాయి. ఇక్కడ ఈ దేహం నేను అని ఆయన అనుకోడు. కాబట్టి కావాల్సిందంటూ ఏమీ ఉండదన్నమాట. మామూలుగా మనం చెప్పుకోవడానికి సీకింగ్ మోడ్లో ఉంటుంది మనస్సు అనేదానికి. దాని లక్షణం ఏంటంటే సీకింగ్ మోడ్. నీళ్లు ఎలాగైతే ప్రవాహం నీళ్ళకి సహజమో పల్లానికి వెళ్ళిపోతూ ఉంటాయి, దాని స్వభావం అది, ఆ నీళ్ల స్వభావం. ఆ రకంగా మనస్సు యొక్క నేచర్ ఏంటంటే, మైండ్ యొక్క నేచర్ ఏంటంటే ఎప్పుడు సీకింగ్, ఎప్పుడు ఏదో కావాలి, ఒక వెలితిగా ఉంటుంది. దాని స్వభావం అది. దాన్ని పూరిద్దామని చెప్పి మనం ఆలోచించినందువల్ల మనం కూడా కింద పడిపోతాం. మన వాళ్ళు చెప్తారు కదా బాటంలెస్ పిట్ అని. అది కనీసం పిట్ అయినా కొంత నయం. ఇంకా భయంకరమైంది అది. మనని లాక్కుపోతుంది. పిట్ దగ్గరికి మనం వెళ్ళి పడాలి. కానీ ఇది అట్లా కాదు, మనలోనే ఉండి మనని లాక్కుపోతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకోవాలి. మనస్సును ఎప్పుడూ కూడా ఒక స్థిమితమైన పద్ధతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఏమీ చేయగలిగిన పనే అది. దాన్ని మనం నిద్ర లేచిన తర్వాత ఒకసారి గమనించుకుంటే అది అస్థిమితంగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. రెస్ట్లెస్గా ఉంది, ఏదో కావాలని అట్లా ఏం లేదు. ఐఎమ్ డూయింగ్ గుడ్ నౌ, ఇప్పుడు నాకేం అక్కర్లేదు, నాకు కావాలంటే చేసుకుంటాను. మనస్సు హాయిగా ఉండకపోవటానికి నాకు కారణం ఏం లేదు, నేను హాయిగా ఉన్నాను అని దాన్ని ఇంపోజ్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్గా అయినా సరే, ఎందుకంటే మనం నేర్చుకున్నవన్నీ ఆర్టిఫిషియలే. దాంట్లోంచి బయటికి రావాలంటే మళ్ళీ అదే వెపన్. నేను బాగున్నాను, స్థిమితంగా ఉన్నాను. మనస్సుకు ఒక స్థిమితాన్ని తెచ్చుకొని పిప్పళ్ళ బస్తా కుదించినట్టుగా మనం కుదించుకొని స్థిమితపడటం అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా. ఎందుకంటే ఆ జ్ఞాని చేసేటటువంటి పని అదే. తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత దాన్ని పెట్టుకుని అస్థిమితంగా ఉండాలి అని అనుకోడు. అది దాని స్వభావం. కాబట్టి నాకు సంబంధం లేదు, నేను దాన్నేమి 7th జార్ని నేను ఫుల్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని అర్థం చేసుకున్నవాడు అనమాట. సో మనం దేన్ని చూస్తున్నామో, మనం దేన్ని తెలుసుకుంటున్నామో అవి మనం ఎట్లా అవుతాం? చాలా సింపుల్, కామన్ సెన్స్ ఇది. మనకు కనబడుతోంది, మనకు తెలుస్తోంది. అదే నేను అనటంలో గోడ నేను, పుస్తకం నేను, చెంచా నేను అని అనం కదా.
అదే రకంగా అది నేను అనేది ఎప్పుడు మనం అవము, నేను కాదు అని అర్థం చేసుకుంటాడు. నేను విడిగా ఉన్నాను, నేను తెలుసుకునేవాడిని, ఐఎమ్ ది అవేర్నెస్. నా అవేర్నెస్ లేకపోతే ఇక్కడ ఏమీ తెలియవు. నేను నా సెన్సెస్ అన్నిటినీ విత్డ్రా చేసుకొని కళ్ళు మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోయినా లేదా ధ్యానంలోకి వెళ్ళిపోయినా నాకు ఈ ప్రపంచం లేదు అంటే అర్థం ఏంటి? ఈ సెన్సెస్ని బయటికి పంపించి వాటిని బయట విషయాల్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. చేయకుండా ఉంటే అవి నాకు లేవు, అంతే సంగతులు. అంత సింపుల్ అన్నమాట. సో అలా చెప్తూ ఉన్నారు. మన సెన్సెస్ మనం కాదు, మన మనస్సు మనం కాదు, మన దేహం మనం కాదు, మన 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 అనుకునేవేవి మనం కాదు. ఆ మన అనటంలోనే అది నేను కాదు అనేటటువంటి చక్కటి ఇది కనపడుతోంది, మనకే కనబడుతుంది. కామన్ సెన్స్ అంతే. ఏదో కావాలనే భావం ఎప్పుడు మాయా భ్రాంతే, దుఃఖాన్ని కలిగిస్తుంది. అది ఎప్పుడు ఒక వెలితుండటం, ఏదో ఒక అసంతృప్తిగా ఉండటం, మనం గమనించుకుంటే కానీ తెలియదు. మనం ఏం చేస్తామంటే ఇదేదో నేను ఈ కాస్త వస్తువు కొనేసుకుంటే ఈ ఒక్కటి మా పిల్లలు నాకు పూర్తి చేస్తే అయిపోతుంది, మా ఆయన కనుక నాకు ఇది ఒక్కటి కొనిస్తే, అలా కాదు, అది నిండదు, మళ్ళీ ఇంకోటి అడుగుతుంది, మళ్ళీ ఇంకోటి అడుగుతుంది. మనకు తెలియదు సరిగా. మా ఆవిడ ఒక్క పని నేను చెప్పినట్టు చేస్తే చాలు, నేను జీవితం అంతా హాయిగా ఉంటా అనుకుంటాడు పాపం. అది అట్లా తీరేది కాదు. ఎవరు ఏది చేసినా తీరేది కాదు. మనలోకి మనం ప్రవేశిస్తేనే తీరేటటువంటిది అన్నమాట. అది ఏం చెబుతున్నారు? ఈ సీకింగ్ మోడ్ అనేది మాయా భ్రాంతి, ఇంకా వేరే ఇంకేమీ లేదు. దానివల్ల దుఃఖం కలుగుతుంది, ఇంకేమీ రాదు. 8, 9 శ్లోకాలు పూర్తయిపోయినాయి. ఇటువంటి వాడు మనస్సు అంటే అన్నీ తెలుసుకున్నటువంటి వాడు మనస్సును, ఇంద్రియాలని, శరీరాన్ని తన యందు ధరించి ఉంటాడు. తెలుసుకుంటాడు, ఇది నా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ కూడా, నేను ఒప్పుకుంటున్నాను, అంతేగాని ఇది నేను కాదు అని తెలుసుకోవటాన్ని ధారణ అంటారట. ధరించి ఉంటాడు, తన యందు వీటన్నిటినీ కూడా ధరించి ఉంటాడు. తాను వేరు ఇవి వేరు అని తెలుసుకున్నవాడు వాటిని ధరించి ఉంటాడు. కాబట్టి ఈ స్థితిని ధారణ అంటారు. మనం ఇవన్నీ కూడా వింటూ ఉంటాం, ధారణ, ధ్యానము, ఇవన్నీ వింటూనే వస్తూ ఉన్నాము కొంచెం ఈ సాధనలు. దీన్ని ధారణ అంటారు. ధారణ అంటే ఏమిటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన వాళ్ళ అనుభవాలను బట్టి ఒక్కొక్క రకమైన విషయాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నట్టుగా క్లియర్గా చెప్పేశారు. ఏ ప్రజ్ఞలో ఇవన్నీ ధరించబడి ఉన్నాయో అదే సర్వాంతర్యామి అయిన ఆత్మ, ఇంకేమీ లేదు. ఏ ప్రజ్ఞ ధరించగలదు ఇవన్నీ కూడా? ఆత్మవస్తువు ఒక్కటే ధరించగలదు. అది ఒక్కొక్క శరీరంలో జీవిగా ప్రారంభిస్తుంది, వ్యాపించుకుంటూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మమే అవుతుంది అంటున్నారు. బ్రహ్మము అంటే వ్యాపించున్నది అని అర్థం అయి ఉండాలి. బ్రహ్మమే అవుతుంది అని చెబుతున్నారు. అంటే వ్యాపించున్నది అని అర్థం అన్నమాట. ఈ పని చేయాలి, ఈ ఫలితం ఇలా ఉంటుంది అనే భావన ఇతనికి అసలు ఉండనే ఉండదుట. ఫలితం ఆశించటంతోనే పాపపుణ్యాలు ఉంటాయి. కాబట్టి జ్ఞాని ఫలితం మీద దృష్టి ఎప్పుడూ పెట్టాడు. కాబట్టి అతని కర్మబంధం, పాపం, పుణ్యం ఏవి అంటవు. తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా ఉంటాడు. న్యాయంగా మనం ఇందాక చెప్పుకున్న ఇన్స్ట్రుమెంటు ఎగ్జాంపుల్, స్క్రూ డ్రైవరో కత్తో ఏదో ఒకటి పట్టుకొని పని చేసేటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ జస్ట్ ఎలవ్ చేస్తుంది మనల్ని, అంతేగాని ఆ పరికరం తాను చేస్తున్నాను, నేను లేకపోతే వీడు కూరలు ఎలా కోస్తాడు, అసలు నేను లేకపోతే అసలు వీడికి ఎట్లా పని జరుగుతుంది అనే భావం, నేను అనే భావము, ఆ ఐడెంటిఫికేషను లేనివి ఆ వస్తువులు. వాటినైనా మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ వస్తువు కంటే హీనమా నేను ఎట్లా ఇన్స్ట్రుమెంటల్ అవుతా? ఇన్స్ట్రుమెంటల్, అంతేగాని నేను రెస్పాన్సిబుల్ కాదు. అది అని పిలువబడేది నేను కాదు అని చక్కగా తెలుసుకుంటాడనమాట. అందుకే కర్మబంధం, పాపం, పుణ్యం ఏవి అంటవు, తామరాకు మీద నీటిబొట్టులాగా ఉంటాడు అని చక్కగా చెప్పారు. 10వ శ్లోకం అయిపోయింది. శరీరంతో కొన్ని పనులు చేయబడుతూ ఉంటాయి, మనస్సుతో కొన్ని పనులు ఊహించుకుంటూ ఉంటాం, కొన్ని కేవలం కర్మేంద్రియాలతోనే జరగబడతాయి. కర్మేంద్రియాలంటే పని చేసే ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు మొదలైనటువంటి నోరు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని కర్మ చేసే ఇంద్రియాలు కాబట్టి కర్మేంద్రియాలు అంటారు. అందుకే వాటికి ఆ పేరు వచ్చిన కారణం కూడా అదే, అవి ఆ పనులు చేస్తూ ఉంటాయి కాబట్టి. బరువులు మోయటం, పొలం పనులు, ఇవి దేహంతోనే జరుగుతుంటాయి. చేతులు కాళ్ళు ఉంటే కదా ఏదైనా పని చేయటానికి.
ఇంకొకరితో మనకున్న సంబంధాలన్నీ కూడా మనస్సుతో చేసేవి. ఇంద్రియాలు మనస్సు ఎలా మనతో ఆడుకుంటాయో చూపిస్తున్నారు ఇక్కడ. ఇష్టము అయిష్టము అనే వాటిని కామక్రోధాలతో చేస్తాం. కామక్రోధాలు లోపల ప్రవేశించినప్పుడే మనకు ఒకటంటే ఇష్టము, ఒకటంటే అయిష్టము కలుగుతుంది. మనం కాదు రెస్పాన్సిబుల్ దానికి, ఆ కామక్రోధాలు రెస్పాన్సిబుల్. కానీ మనం ఆ గుణాలని నాకు చాలా కోపం అండి, నేను చాలా శాంతమూర్తినండి అని మనం అనుకుంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెబుతారు. అవన్నీ కరెక్ట్ కాదు. ఇది ఇంపోజ్డ్ ఐడియాస్ అన్నమాట. ఇవన్నీ అభిప్రాయాలు, ఇంకొకరి అభిప్రాయాలు, మన అభిప్రాయాలు. కామక్రోధాల లోపల ఉంటేనే దేని గురించి అయినా ఒక ఇష్టము ఒక అయిష్టము కలుగుతాయి అని చక్కగా చెప్పారు. ఇది మంచిది, ఇది చెడ్డది అని బుద్ధితో వ్యవహారం చేస్తాం. అంటే ఏం చెబుతున్నారు? మనస్సుతో ఏం చేస్తాము? సంబంధాలన్నీ పెట్టుకుంటాం. కామక్రోధాలతో ఏం చేస్తాం? ఇష్టాయిష్టాలు పెట్టుకుంటాం. బుద్ధితో ఏం చేస్తాం? విచక్షణ జ్ఞానం. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇవేపు వెళ్ళకూడదు, ఇవేపు వెళ్తే బురదలో పడిపోతాను అని తెలుసుకునేది బుద్ధి చెప్తుందన్నమాట. ఆకలి దాహం తీర్చుకోవటం, దురద పెడితే గోక్కోవటం, ఇట్లాంటివన్నీ కేవలం ఇంద్రియాలే చేస్తాయి. వీటి పని వాటికి చెప్పారు చక్కగా. దేహకర్మలు వాటికవి జరగాలి కానీ లోపలున్న మనం చేయకూడదు అని ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. ప్రతి పని మనమే చేస్తున్నామని అనుకోవటం, ప్రతి పని మన ఇంటర్ఫియర్ అవ్వటం, ప్రతి పనిలో అవసరము లేదు, చెయ్యకూడదు, అవసరమేగా చెయ్యకూడదు. దేహకర్మలు, దేహం చేసే పనులన్నీ వాటికవి జరగాలి కానీ మనం చేసేటటువంటి బాధ్యత మనకి లేదు, పెట్టుకోకూడదు అంటున్నారు. జరుగుతాయి అని తెలుసుకోవాలి. అప్పుడు జరిగే ప్రతి పని కూడా చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఈ మార్గంలో యోగి అయిన వాడు కర్మల నుంచి విముక్తుడై శాంతిని పొందుతాడు. వాడికి చెయ్యవలసినది ఏదీ లేదు అని మనస్సుకి తెలిసినప్పుడు, ఏమీ అవసరం లేదు అని మనస్సుకి తెలిసినప్పుడు శాంతిగా ఇంకేముంటుంది? ఈ శాంతి మనం ఇతర కారణాల వల్ల పొందే శాంతిలాగా కొద్ది కాలం ఉండి పోయేది కాదు. మామూలుగా మనకి కోరిన వస్తువు దొరికినా, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినా చాలా బాగుంటుంది, చాలా హాయిగా ఉన్నట్టుగా ఉంటుంది. అబ్బా మీరు వచ్చారండి, ఎంత బాగుందో, ఇట్లా అంతా చెప్పుకుంటాం. కానీ వాళ్ళు వెళ్ళంగానే అది పోతుంది. కానీ అది కాదు, ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి శాంతి అది కాదు. ఆ చిత్తశుద్ధి అయిపోయిన తర్వాత నిదానంగా మనస్సులో చోటు చేసుకునే శాంతి ఏంటంటే తన స్వభావమే శాంత స్వభావం అయిపోతుందిట. ఇట్లాంటి నిష్టని ఇట్లాంటి నిరంతరత్వాన్ని నిష్ట అంటారట. దీన్నే నిష్ట అంటారు. ఏంటి నిష్ట అంటే? ఇది అయిపోయేది కాదు, ఇలాంటి నిరంతరత్వాన్ని నిష్ట అని పిలుస్తారనమాట. ఇప్పుడు ధారణ అయిపోయింది, నిష్ట అయిపోయింది. 11వ శ్లోకం పూర్తయిపోయింది. మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది తమ పనుల వల్ల లోకానికి ఎంత ఉపకారం జరిగింది అని తెలుసుకోవాలని తహతహ ఉంటుంది లోపల. నేను ఈ పని చేశా కదా, వాళ్ళకి ఇంత ఉపకారం జరిగింది కదా, మంచిగానే, వాళ్ళేమి తప్పుగా అనుకోరు పాపం. నేను చేసింది వాళ్ళ సంతోషంగానే అనుకుంటారు. నేను చేసిన పని వల్ల వాళ్ళకి ఇంత ఉపకారం జరిగింది కదా, ఓహో ఆహా అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఉపకారం జరిగి ఉంటుంది, ఇంకా ఏమన్నా నా వల్ల వాళ్ళకి ఇంకేమన్నా ఇంకా కూడా జరిగి ఉంటుందా, ఇలా దాని మీద మనస్సు పెట్టి ఒక తహతహ ఉంటుంది. పరోపకారం చేయటంలోనే నిమగ్నమై ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారు? లోకం నన్ను అర్థం చేసుకోవటం లేదే, నిజంగా నేను ఎంత తాపత్రయపడుతున్నాను వీళ్ళ గురించి, కానీ వీళ్ళు ఏమిటి అసలు నేను ఏ భావంతో ఉన్నానో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదే అని బాధపడతారు. నా కొడుకుని ఎంతో కష్టపడి పెంచానే, ఇవాళ వాడు నన్ను లెక్క చేయటం లేదే అని కొంతమంది తండ్రులు బాధపడుతూ ఉంటారు. నా దగ్గర మందు తీసుకొని ఉంటే ఈ పాటికి వాడి రోగం తగ్గిపోయి ఉండేది, కానీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పిచ్చివాడు అని ఒక దయగల డాక్టరు బాధపడతాడు. నా దగ్గర మంత్రోపదేశం అయ్యుంటే ఎంత బాగుండేది, వీడి అజ్ఞానాన్ని నేను పటాపంచలు చేసి సూక్ష్మంలో మోక్షం దొరికేటట్టుగా చేసేవాడిని, ఈ విషయం ఎవ్వరూ గ్రహించట్లేదు, నా దగ్గరికి వస్తే ఎంత మేలు జరుగుతుంది వాళ్ళకి అని ఎవరు గ్రహించలేకపోతున్నారు అని గురువులు కొంతమంది తాపత్రయపడుతూ ఉంటారు. ఇది లోకంలో జరిగే విషయాలన్నీ చెప్తూ ఉన్నారనమాట. ప్రతిఫలం కోరకుండా ఎన్ని వందల మందికి ఎంత సహాయం చేశాను లెక్క ఉంది అసలు. నేను సహాయం చేసిన వాళ్ళది ఎవ్వరికీ నా మంచితనమే గుర్తుండదు, ఆ బుద్ధి లేదు ఎవళ్ళకి, ఈ లోకానికి ఏం చేసి ఏమీ లాభం లేదు అని కొంతమంది వేదన పడుతూ ఉంటారు. మంచికి రోజులు కావండి అని కొంతమంది వెష్టపడుతూ ఉంటారు.
ఇంకొక స్వామీజీ అంటారు, ఈవిడిని చిన్నప్పటి నుంచి ఈ పిల్లని నేను పెంచి పెద్ద చేశానండి, నేనే సాకాను, ఉపనిషత్తులు నేర్పించాను, మంత్రోపదేశం చేశాను, నన్ను దైవంలాగా కొలుస్తూ ఉండేది ఆవిడ ఆ అమ్మాయి. కానీ పెళ్ళయిన తర్వాత భర్తే సర్వస్వం అయిపోయాడండి. ఏం మనుషులు వీళ్ళు, విశ్వాసమే లేదు అని ఒక స్వాముల వారు వాపోతూ ఉంటారు. నా కోసం ఇదంతా చేయటమా అంటాడట ఆయన. ఆ స్వాముల వారు ఏమంటాడు, నా కోసం ఇదంతా నేను చేస్తోంది, నా కోసం ఇది చేయటం కాదు, ఒక ఆశ్రమం పెట్టడం, దీని బరువు బాధ్యతలు భుజాన వేసుకొని నానా కష్టాలు పడటం, ఈ ఆశ్రమం ఖర్చుల కోసం 10 మంది దగ్గర దక్షిణలు వసూలు చేయటం, ఈ తిప్పలంతా నా కోసమా, మీకోసమే కదా అని గురువుగారు శిష్యులపై కోపం తెచ్చుకుంటారు. ఒక గురువుగారు, వీళ్ళందరూ చేసేవి మంచి పనులే, ఉపదేశాలు చేయటము, విద్యాబోధ చేయటము, ఉపకారం చేయటము, మందులు ఇవ్వడం, అన్నీ మంచి పనులే. కానీ వీళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, వీళ్ళకి బాధకు కారణం ఏమిటి? దీనికి కారణం ఎగ్జాక్ట్గా ఏంటంటే ప్రతిఫలం ఆశించినందువల్ల, ఒక ఎక్స్పెక్టేషన్ వల్ల బాధపడుతున్నారు తప్ప పని మంచిదే. ఎంత మంచి పని చేసినా ఫలితం మీద ఆసక్తి ఉంటే బాధ దుఃఖం తప్పవు అని చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ పని అయింది, ఈ పని అవ్వలేదు అనే దిగులు తప్పదు. అంటే ఫలితం మీద దృష్టి కనుక ఉంటే ఈ పని అయింది, ఇంకా అవ్వలేదు, ఇంకా కొంచెం ఉంది, ఆ కాస్త అయిపోతుంది అని అలా ఆశ పెడుతూ అది ఫాల్స్ హోప్ చిగుళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఏమిటి, మనకి బంధం కలుగుతుంది. అది కొత్త చిగురు వేసినప్పుడల్లా మనల్ని మనం హుక్ చేసుకుంటున్నాం అన్నమాట. దానికి మనని ఒక హుక్కు పెట్టి లాక్కుపోతుంది తనతో పాటు. ఈ ఫాల్స్ హోప్ అంటారు దాన్ని. కానీ మనం అదేదో పని చేసాం ఫలితం అని అలా అనుకుంటాం, కానీ అసలు జరుగుతూ ఉన్న విషయం ఇది. కర్మయోగం చేసేవాడికి ఈ బాధలు ఉండవు. అతను ఎంత ఉద్యోగం చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా వాటికి ఏ ఫలితం వచ్చింది అని వెనక్కి తిరిగి చూడడు. ఆచరించటమే అతనికి పని. కానీ ఆచరణ వల్ల ఆచరిస్తూ ఉన్నప్పుడే సంతోషం, అతనికి ఆచరణే సంతోషం, దాని వెనకాలేదో వస్తుందనే దృష్టి లేనివాడు అనమాట. అట్టివాడినే సన్యాసి అంటారు. దీనికి మాస్టర్ గారు చిన్న ఎగ్జాంపుల్ చెబుతూ ఉండేవారు. మీరు ఎందుకర్రా ప్రతిదానికి వెనక్కి తిరిగి చూసుకుంటారు? ఆ కాకి చూడండి, హాయిగా సముద్రం మీద ఎగురుకుంటూ పోతూ ఎక్కడంటే అక్కడ రెట్టలు వేసుకుంటూ పోతుంది. నా రెట్ట ఎక్కడ పడింది, ఎవరి మీదన్నా పడిందా, సముద్రంలో పడిందా, నీళ్ళల్లో పడిందా, భూమి మీద చూస్తుందా? మీరెందుకు వెనక్కి తిరిగి చూసుకుంటారు? కాకి కంట కనా కష్టమా అని అడుగుతున్నారు. అట్లా ఉందన్నమాట కర్మ ఫలం అనేది. కాకి రెట్ట లాంటిది. నిజంగా మాట్లాడితే మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎలాగూ ఏ పనికైనా ఏదో ఒక ఫలితం వస్తుంది. మనం అడిగినా వస్తుంది, అడగకపోయినా వస్తుంది. మనం ఫలానా ఫలితమే కావాలంటే అది రాదు. కర్మకి ఫలితం అనేది చాలా న్యాచురల్ ఫాలోయింగ్. కుక్కకి తోక ఉన్నట్టే ఉంటుంది, ఇది తప్పకుండా ఉండకుండా ఉండదు. కానీ ఎన్ని మంచి పనులు చేసినా ఏ ఫలితం వచ్చింది అని వెనక్కి తిరిగి చూడకుండా ఉండటం వల్ల అతను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అట్టి వాడిని సన్యాసి అంటారు. సన్యాసం అంటే ఏమిటో చెబుతున్నారు ఇక్కడ. సుఖపడేవాడు అతడు ఒక్కడే. జరిగే పనులు నేనే చేస్తున్నాను అనుకునేవాడికి దుఃఖపడక తప్పదు. ఇది ఎలా ఉంటుందిటంటే, ఒక బల్లి రూఫ్ మీద వెళ్తూ అనుకుంటుందిట, నేను ఇక్కడి నుంచి కదిలితే ఈ రూఫ్ పడిపోయి పాపం కింద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, నేనే ఈ రూఫ్ పట్టుకొని గట్టిగా ఆపుతున్నాను పడకుండా అనుకుంటే ఎట్లా ఉంటుందో. పాపం అది అనుకోదు. మనం మనుషులం అనుకుంటాం కానీ బల్లులు అనుకోవు కదా. ఆ ఎగ్జాంపుల్ కోసం అట్లా చెప్పారు. నేనే చేస్తున్నాను, అన్నీ నా మీదే ఆధారపడి ఉన్నాయి, ఎవ్రీబడి ఈజ్ డిపెండింగ్ అపాన్ మీ, నేను లేకపోతే ఎట్లా అనే భావం కూడా అట్లాగే ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే మనం పక్కన ఉన్నాం, కానీ మన దేహం ద్వారా కొన్ని జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎట్లాంటి బాధ్యత, కర్తవ్యము నేను చేస్తున్నాను అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేనే చేస్తున్నాను అనుకునేవాడికి దుఃఖం తప్పదు. నేను నిమిత్తం అంటే ఇన్స్ట్రుమెంటల్గా ఈ పనికి నేను పనికొచ్చాను, నేను ఇన్స్ట్రుమెంటల్ అయినాను అని తెలుసుకున్నవాడు తన ఉద్ధరణకు తనే కారణం అవుతాడు. సంతోషపడుతూ ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏం బరువులు బాధ్యతలు నెత్తి మీద ఉండవు, మనస్సులో ఉండవు.
అతడే నిత్య సంతోషి. కర్మని యోగంగా ఆచరించని వాడు శాంతిని పోగొట్టుకొని ప్రతిఫలాన్ని ఆశించి బంధంలో చిక్కుకొని బాధలు పడుతుంటాడు. అది వేరే విడిగా చెప్పక్కర్లేదు. ఆ నెత్తి మీద ఏ బరువు లేకుండా, మనస్సులో ఏ బాధ్యతలు పెట్టుకోకుండా చేయాలంటే చేస్తాడు. పనులన్నీ మానేసేసాడు కర్మయోగి అని ఇక్కడ ఎక్కడా చెప్పడం లేదు. అన్ని పనులు చేస్తాడు, తన దగ్గరికి వచ్చిన పనులన్నీ చేస్తాడు. కాకపోతే నేను చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, నేనేం చేస్తే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది అనే మెంటల్ ఎక్సర్సైజెస్ అక్కడ లేవు. వచ్చిన పనులన్నీ అటెండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకి రెట్ట వేసుకొని వెళ్ళిపోయినట్టే, వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం అతనికి లేదు. అయిపోతూ ఉంటాయి, ప్రతి పని అయిపోతూ ఉంటుంది. హాయిగా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే చింత అంటే మనస్సులో దూరి తొలిచే పురుగు, చింత ఉండదు వాడికి, నిశ్చింతగానే ఉంటాడు. సో అతన్ని నిత్య సంతోషి అని పిలుస్తున్నారు. కర్మని యోగంగా ఆచరించని వాడు అంటే మనలాంటి వాళ్ళు అన్నమాట. సాధారణ మానవులందరూ కూడా బంధంలో చిక్కుకొని బాధలు పడుతూ ఉంటారు. బంధం అంటే ఏంటి? ఈ పని చేశానే, ఈ పని చేయలేదే, నేను చేయాల్సి వచ్చిందే, ఇంకెవరన్నా చేస్తే, ఇది మెంటల్ ఎక్సర్సైజ్. ఈ మెంటల్ ఎక్సర్సైజ్ బంధం అంటే ఒకసారి దానికి చోటు ఇచ్చామంటే మనం, అది పాదరసం వల్లే బుర్రంతా ఆక్రమించు కూర్చుంటుంది. దాన్ని బయటికి తీయటం కష్టం. అందువల్ల ఎంతో చక్కగా విషయాన్ని అర్థం చేసుకొని కర్మయోగాన్ని అనుసరించాలి అని చెప్పి చెబుతున్నారు. ప్రతిఫలాన్ని ఆశించి బంధంలో చిక్కుకొని బాధలు పడేవాడు ఉన్నాడు కదా, వాడినే సంసారి అంటారు. దాన్నే సంసారము అంటారు. పెద్దవాళ్ళు అట్లా చెప్పారు. దీన్ని గురించి సంసారం అంటే అది భుజంగహారం అని ఇంకొకళ్ళు చెప్పారు. అంటే పావుని మెళ్ళో వేసుకోవటమే సంసారం అంటే ఏమిటి? పావుని మెళ్ళో వేసుకోవడం. హాయిగా ఉంటుంది. ఆ పావుని మెళ్ళో వేసుకుంటే సుఖపడతామా? మనం సాక్షాత్తు పరమేశ్వరుడుగా మారేదాకా ఆ పాము మనల్ని భయభ్రాంతుల్ని చేస్తూనే ఉంటుంది. ఎంత బాగుందో నాకైతే ఈ ఎగ్జాంపుల్. సంసారం భుజంగ హారం అన్నారు. స్వార్థత్యాగులు అని ఇంకో హెడ్డింగ్ అన్నమాట. ధనము, వస్తువులు, బట్టలు విరాళాలుగా ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లాగే మోక్షం కోసం పెళ్లి మానుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా అన్ని రంగాల్లోనూ సంసారంలో చిక్కుకుని బాధలు పడేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ సంసారంలో చిక్కుకున్న వాళ్ళు అని చెప్తున్నా. అంటే దేనికోసమో ఏదో చేసేవాళ్ళు అన్నమాట. కర్మయోగి మాత్రం వివాహితుడైనా, ఉద్యోగం చేస్తున్నా సంసారంలో చిక్కుకోకుండా నైపుణ్యంతో, చక్కటి స్కిల్తో తన పని తను చేసుకుంటూ శాంతస్వరూపుడై జీవిస్తూ ఉంటాడు. నిష్ఠ అనే పదానికి సరి అయిన అర్థం అతని జీవితమే అని చెప్తూ ఉన్నారు. 12వ శ్లోకం అయిపోయింది. మంచి పని చేయటానికి ఆరాటపడేవాడు తప్పకుండా ఫలితంలో ఇరుక్కుంటాడు. ఇంకా కూడా మానసికమైనటువంటి ఐడియాల గురించి చెబుతూ ఒక ఆరాటం ఉంటుంది లోపల. ఏదో చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలి, మంచి పని చేయాలి నేను అనేది అట్లా ఆరాటపడుతూ ఉన్నవాడు ఫలితంలో ఇరుక్కోక తప్పదు. వేడుకతో ఆరాటం లేకుండా మంచి పనులకు పూనుకునేవాడు కూడా అంతే. ఒక వేడుక, ఒక సంతోషం వాడికి పని చేయటంలో. వాళ్ళకి సహాయం చేశాడు అని నలుగురు అనుకుంటారని తెలుసు. దాని మీద ఒక వేడుక ఉంటుంది. వేడుక, ఆరాటము ఇవి రెండు లేకుండా ప్రతి పనిలోనూ దైవాన్ని భావిస్తూ చేసేవాడే అసలైనటువంటి సన్యాసి. అటువంటి వాడికి ఆసక్తి, ఉత్సాహం తరగటం అనేది లేకుండా పనిచేస్తాడు. తరగదుట అసలు. ఎందుకంటే సర్వత్రా దైవమే ఉన్నాడు, నేను చేసేదేం లేదు, న్యాయంగా మన శ్వాసే మనం పీల్చటం లేదు. ఒక పని చేద్దాం అనుకుంటాం కానీ చేయలేకపోతాం. ఎందువల్ల? మనమే చేసేవాళ్ళమైతే అన్నీ చేయొచ్చు కదా, చేయలేకపోతున్నాం కదా. సో అది చక్కగా చెబుతున్నారు. ప్రతి పనిలో దైవాన్ని భావిస్తూ చేస్తాడు కాబట్టి అటువంటి వాడికి ఆసక్తి, ఉత్సాహం తరగకుండా ఉంటాయి. అట్లా పని చేస్తాడు ఆసక్తితో, ఉత్సాహంతో. దేని యందు ఆసక్తి? ఫలితం మీద ఆసక్తి కాదు, పని మీదే ఆసక్తి, చేయటం మీదే ఆసక్తి. అతను మనస్సును సన్యసించినవాడు అని చక్కగా చెప్పేశారు. ఈ పని చేసి తీరాలి అని ఏ పని గురించి కూడా పట్టుదల అనేది ఉండదు అతనికి. పని చేసినప్పుడు చాలా తీవ్రమైన ప్రయత్నం చేసి
పనిని సానుకూలం చేస్తాడే కానీ చెయ్యాలి 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 అనే ఆలోచనను మనస్సులో ఉంచుకోడు. చిన్నపిల్లవాడిలాగా సత్కర్మలతో ఆడుకుంటాడు అతను. ఎందుకంటే అతని చేతిలో పని ఏదో పోతుందనే భయం లేదు, ఏదో వస్తుందనే భయం ఆసక్తి లేదు. చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా సత్కర్మలతో ఆడుకుంటాడట. తను చేసిన పని వల్ల ఎవరికైనా మేలు జరిగితే ఆనందపడతాడట. ఎవరైనా ఉపయోగించుకోలేకపోతే నవ్వుకుంటాడట. అంటే ఉపయోగించుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోనలేని అహంకారులను చూసి నవ్వుకుని వదిలేస్తాడు. ఇది కూడా సృష్టిలో, భగవంతుడి సృష్టిలో ఒక భాగమే కదా, ఇది భగవంతుడే కదా అని తెలిసినవాడు కాబట్టి నవ్వుకుని వదిలేస్తాడు. అంతేగాని వాళ్ళని చూసి ఎగతాళిగా నవ్వే నవ్వు కాదది. కానీ మనస్సులో పెట్టుకోడు. మనస్సులో ఏ పాత విషయాలు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే అది చెత్త అని తెలుసు అతనికి. అది డస్ట్, బయట పారేయవలసిన విషయం. దాన్ని లోపల ఎక్కించుకుంటున్నాం మనం, దానివల్ల బాధపడుతున్నాం. ఊరికే తన లోపల నుండి చూస్తూ ఉంటాడు అన్నమాట. శరీరం మనసు పనిచేస్తూ ఉంటే తన లోపల నుంచి చూస్తుంటాడు. అతనికి శరీరమే ద్వారక. 9 ద్వారాలు గల పట్టణమే శరీరం. సంసారం అనేది సముద్ర మధ్యంలో ఉంటుంది. సంసార సాగరం అన్నారు. సంసార సాగరంలో ఉంటాడు అజ్ఞాని. ఈ నవద్వారపురంలో నిశ్చింతగా విహరిస్తూ ఉంటాడు జ్ఞాని. తానేమీ సంకల్పం చేయడు కాబట్టి మనస్సు అణిగి ఉంటుంది. అంటే లోపల మనస్సుకి ఎలవ్ చేస్తే లక్షల సంకల్పాలు చేస్తుంది. అది లక్షల ఆలోచనలు, లక్షల ఐడియాలు ఇస్తూ ఉంటుంది. అందుకని దేనికి ఎలవ్ చేయడు. అటువంటి మనస్సు ఎట్లా ఉంటుంది? అణిగి మణిగి ఉంటుంది. తానేమి చేయడు, ఎవరి చేత చేయించడు. పోని తను చేయడు కదా అని వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి కూడా అనుకోడు. నిశ్చింతగా ఉంటాడు. చెయ్యవలసిన పని లేనివాడు అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే చేయాలంటే చేసేస్తాడు, మిగుల్చుకోడు. ఇది నేను చేయాల్సిన పని అని మిగల్చటం ఉండదు అతనికి. కడుపుకు ఆకలేస్తుంది, నోరు అన్నం తింటుంది, చేతులు తినిపిస్తాయి, మనస్సు గైడ్గా ఉంటుంది, నాలుక రుచి చూస్తుంది, తాను ఇదంతా చూస్తూ ఉంటాడు. అంటే అంటకుండా ఉండే విధానం. అతను ఎట్లా ఉంటాడు? కర్మయోగి అనేవాడు, సన్యాసి అనేవాడు, నిష్ట కుదిరినవాడు అని చెప్తూ ఉన్నారు. ధారణ తెలిసినవాడు. అదేవిధంగా సత్కర్మలు కూడా జరుగుతూ ఉన్నాయి. నా చేతులు ఎలాగైతే అన్నాన్ని నోట్లో పెడుతున్నాయో అదేవిధంగా సత్కర్మలన్నీ జరుగుతూ ఉన్నాయి. తనకు కనపడుతూ ఉన్న శరీరము, తెలుస్తూ ఉన్న ఇంద్రియాలు తాను కాదు అని స్పష్టంగా తెలుసుకున్నవాడు. అంతేకాకుండా తానన్నిటి యందు ఉన్నాడు కానీ అందులో ఏది తాను కాడు. చాలా తమాషాగా ఉంటుంది ఈ సెంటెన్సు. తానన్నిట్లో ఉన్నాడు కానీ తాను ఏది కాదు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అన్ని బల్బులు ఎలక్ట్రిసిటీతోనే వెలిగించబడుతున్నాయి, కానీ ఏ బల్బు ఎలక్ట్రిసిటీ కాదు. అంటే ఎలా ఉంటుంది? కరెక్టేనా అది? అదే రకంగా సన్యాసి అయిన కర్మయోగి కూడా తాను సర్వత్రా ఉన్నాడు కానీ ఏ ఒక్కటి తను కాడు అని తెలుసుకున్నవాడు. ఈ దేహం నేను అని అనుకోడు అతను. అది భ్రాంతి, మాయ, అసత్యం అని అతనికి తెలుసు. నేను సర్వత్రా ఉన్నవాణ్ణి అని తెలుసుకున్నటువంటి వాడు. అంతేగాని ఈ ఒక్కటి నేను అని తనను తాను విడిపరుచుకున్నవాడు కాదన్నమాట. 13వ శ్లోకం పూర్తయిపోయింది. సర్వాంతర్యామైన భగవంతుడు ఎవరికి ఏ కర్తవ్యము నిజంగా మిగల్చలేదు. మీరందరు ఈ పనులు చేయండి అని ఆయన ఎవరికి ఏవి పెట్టలేదు. కర్మఫలాలను కూడా ఆయన సృష్టించలేదు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న యోగి భగవంతుడే అయిపోతాడట. ఏ రహస్యం ఇది? సర్వాంతర్యామి అయిన భగవంతుడు తానే ఉన్నాడు. భగవంతుడు మొత్తంగా తనే విడిగా ఓ సింహాసనం మీద కూర్చొని మన రాజకీయ నాయకుల్లాగా, మన దొంగ గురువుల్లాగా ఆజ్ఞాపించటం లేదు ఎవరికి. తానే సమస్తము అయ్యి వ్యాపించి అందరుగా, జీవులుగా, వ్యక్తంగా అవ్యక్తంగా సమస్తంగా తానే ఉన్నటువంటి వాడు ఎవరికి ఏ కర్తవ్యము మిగల్చలేదు అంటే తానే చేస్తున్నాడు. ఇంకొకళ్ళకి కర్తవ్యం ఇవ్వాల్సిన ఇంకా వేరే ఎవరున్నారు అసలు? ఇక్కడ అంతా ఉన్నదంతా ఆయనే. ఇంకోళ్ళకి కర్తవ్యం ఇవ్వాల్సిన అవసరం లేదనేది కూడా మళ్ళీ ఎంత తేలిక విషయం ఇది. మనం అది ఆలోచించాం అసలు.
అసలు ఈ సెంటెన్సే చాలా బాగుంది. సర్వాంతర్యామి అయిన భగవంతుడు, అంతటా ఉండేటటువంటి భగవంతుడు, అన్నీగా ఉన్న భగవంతుడు ఎవరికి ఏ కర్తవ్యమో ఒక ఇండివిజువల్ని ఎక్కడా విడిగా సృష్టించి ఇదొక్కటి నువ్వు చేయమని చెప్పలేదు. ఆ చేసే మెకానిజం కూడా ఆయన పెట్టేశాడు లోపలే. వాళ్ళ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ లాగా జరిగిపోతూ ఉంటాయి. అలాగే కర్మ ఫలాలను కూడా ఆయన ఏం సృష్టించలేదు. ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఈ పని చేస్తే ఇది వస్తుంది అని ఆయన ఏం రాసి పెట్టలేదు. అని తెలుసుకున్న వాడు భగవంతుడితో సమానమైన వాడు అని చెబుతున్నారు. భగవంతుడే అవుతాడు, సమానం కూడా కదా. అటువంటి యోగి భగవంతుడే అవుతాడు. అంటే సమస్త కర్మల నుంచి, సమస్త పాపపుణ్యాల నుంచి, సమస్త ఫలితాల నుంచి పూర్తిగా బయటపడినవాడు అన్నమాట. తెలుసుకోవడం అంటే ఏమిటి? విముక్తి పొందటమే తెలుసుకోవడం అంటే. సమస్తము స్వభావం చేతనే ప్రవర్తిస్తూ ఉన్నది అని తెలుసుకున్నవాడు అన్నమాట. దేహానికి దేహధర్మాలు, ఇంద్రియాలకు ఇంద్రియ ధర్మాలు, సహజ గుణాలు, అవి సహజంగా ఉన్నాయి. అలాంటి ఒక పరికరం అయిన దేహం జీవుడి కోసం ఉన్నదంతే. జీవుడు ఇతరులు అని పిలవబడేవారి కోసం ఉన్నాడు. ఆయన ఇతరులు అని పిలవబడేవారితో సమత్వాన్ని సాధన చేయటం కోసం ఉన్నాడు. జీవుడు ఎందుకున్నాడంటే నేను వేరు కాదు, అంతా ఒకటే అనే సమత్వాన్ని సాధన చేయటం కోసం జీవుడున్నాడు. పొరపాటున విడిపడ్డాడు, మళ్ళీ ఎలా చేరుకోవాలి స్వస్థానానికి అని, స్వస్వరూపానికి అని తెలుసుకోవడమే అతని సాధన. జీవులందరూ సర్వాంతర్యామి కోసమే ఏర్పడ్డారు. స్వామే సమస్తంగా అయిపోయాడు, ఇందులో భగవంతుడే అయిపోయాడు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇందులో దేనికి ప్రత్యేకమైన అస్తిత్వమే లేదు అసలు. దేనికి తన పనులు వాటి ద్వారానే జరుగుతున్నాయి. ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకునే జీవుడి అస్తిత్వం కూడా ఒక ఊహ మాత్రమే. అసలు జీవుడి అస్తిత్వం అంటే ఎక్కడున్నది? ఊహేది. నేనున్నాను విడిగానే అనుకుంటాడు, అనుకోకపోతే ఇది అంతా ఒకటిగానే ఉంటుంది. తాను విడిపడ్డాడు, ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకునే జీవుడి అస్తిత్వం ఊహ అంటున్నారు క్లియర్గా. 14వ శ్లోకం పూర్తయిపోయింది. పుణ్యం కోసం చేసే పనులు పుణ్యాన్ని మాత్రమే కాక పాపాన్ని కూడా కలిగిస్తాయి అంటున్నారు. ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఒకటి కావాలనుకున్నప్పుడు రెండోది వెనకాలే ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితం వెన్నంటే ఉంటుంది. ఇది పుణ్యకార్యం అని చేస్తాం. ఈ ప్రాసెస్లో ఎంతమంది జీవులను ఇబ్బందికి గురి చేస్తామో, ఎంతమంది జీవుల్ని ఇబ్బంది పెడతాము. పూజకు పూలు ఎత్తుకొస్తాము, పక్క వాళ్ళ ఇబ్బందిని గమనించాం. పూజ పేరుతో ఇంట్లో అందరినీ కట్టడి చేస్తాం. ఈ పూజ మనకు పుణ్యాన్ని ఇస్తుంది అని భ్రమపడతాం. ఇందులో ఎన్ని పాపకార్యాలు జోడించి చేస్తామో మన గమనికకు రాదు. మన ముఖ్య ఉద్దేశం పూజ తప్ప మన చుట్టూ ఉన్నవారికి ఏ ఇబ్బంది కలిగినా పర్వాలేదు. ప్రతి జీవిలోనూ భగవంతుడు 1000 కళ్ళతో చూస్తూ ఉన్నాడు అని మనం గమనించాం. ఆయనకి చేసే పూజకే ఇంకొక జీవిని ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పుడు మనది ఆయనకి చేసే పూజ దేవుడికా విగ్రహానికా? ఎవరికి చేస్తున్నాం మనం? సర్వత్రా ఉన్న దేవుణ్ణి ఒక విగ్రహం అని దేవుడికి రిప్రజెంటేటివ్గా పెట్టుకుని సర్వత్రా ఉన్నవాడికి ఒక పువ్వు వేయాలి. ఆ సర్వత్రా ఉన్నవాడికి ఒక పువ్వు వేసేటప్పుడు ఎవరిని ఏ ఇబ్బంది పెట్టాం. ఒరే పూలు కోసుకురారా, ఒరే ఇది క్లీన్ చేయరా అని 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. పూజ అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన విషయం. సమస్తము ఏ ఒక్క పని ఎవరు పూజ చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు అటెండ్ అవుతారు. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు దగ్గర వచ్చి నేర్చుకుంటారు. మనం నోరు తెరిచి చెప్పాల్సినటువంటి అవసరం అసలు ఏమీ లేదు. మన ఇంట్లో వాళ్ళందరూ మనకు లోకు కదా, కానీ మనం లోకసేవ చేస్తాం. కొంతమందికి అట్లా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు లెక్కలేదు, బయట వాళ్ళందరికీ సేవ చేయాలి. కర్మయోగి ద్వారా ఎన్ని సత్కర్మలు జరిగినా అతనికి మాత్రం ఏ పుణ్యము రాదు. ఇక్కడ పాపపుణ్యాల గురించి చెప్పారు కదా. కర్మయోగి మంచి మంచి పనులు చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, కానీ అతనికి పుణ్యం రాదుట. సత్కర్మ చేసేది ఎందుకంటే చిత్తశుద్ధి కోసం. అతనికి కర్మయోగి ఎందుకు సత్కర్మ చేస్తాడు? మనస్సు ఖాళీ అవ్వడానికి, చిత్తశుద్ధి అవ్వడానికి, ఎక్కించుకున్నదంతా దించుకోవటానికి, ఎక్కించుకున్న బరువులన్నీ దించుకోవటానికి చేస్తాడు సత్కర్మలు. అటువంటప్పుడు పుణ్యం అనేది రాదు అతనికి.
తమ ద్వారా సత్కర్మలు జరిపిస్తూ ఉన్నది దైవమే అని తెలిసినవారు. వాళ్ళు ఏం ఆశించరు కదా, పుణ్యం అనేదే ఉండదు అక్కడ, ఫలితమే ఉండదు. ఓసారి వివేకానందుల వారు ఒక శిథిలంగా ఉన్న అమ్మవారి ఆలయాన్ని చూసి చాలా బాధపడ్డారట. అమ్మ, నీకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? నీ ఆలయం నేను బాగు చేయిస్తానమ్మా, నీ గుడే కాదు అన్ని గుళ్ళు సరిగ్గా ఉండేటట్టు నేనే చూస్తానమ్మా అని ఒక ఆవేశం వచ్చింది ఆయనకి. మరుక్షణంలో ఆ తల్లి అనుగ్రహం వల్ల సత్యం తెలుసుకుని మళ్ళీ ఇలా అనుకున్నారుట, ఈ మాత్రం తల్లికి తెలియదా? ఇది నాకు పెట్టిన పరీక్షే కానీ ఇది నా కర్తవ్యం కాదు. ఆ తల్లికి ఒకరు చేయగలిగిందంటూ ఏముంటుంది? ఆ తల్లిని నేను ఉద్ధరించగలనా? ఆ తల్లి ఎవరిని అనుగ్రహించి ఈ పని ఎవరి చేత చేయించుకుంటుందో వాళ్ళే ధన్యులు. మనకి దైవం ఇచ్చే ఆజ్ఞ ద్వారా మనం చేసే పనులు మనకి సాధ్యం అవుతాయి. దైవం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ పని మనకి సాధ్యం అవుతుంది తప్పకుండా. ఆ తల్లి ఆజ్ఞ అయితే క్షణం కూడా ఆగను అని భావించి అడ్డదారులు పట్టకుండా తన కర్తవ్యం వైపుకు సూటిగా సాగిపోయారు ఆయన అని చెప్తూ ఉన్నారు. అంటే మనస్సు రకరకాల భ్రమలు, ప్రతి పని నేను అయ్యో ఇలా ఉందే నే చేయనా అని వెళుతూ ఉంటుంది. అది అవసరం లేదు. మన పని ఏదో మనం చక్కగా తెలుసుకొని చేయటమే. ఆ తల్లి ఆజ్ఞ కనుకైతే నేను క్షణం కూడా ఆగను, ఆ పనిలో ప్రవేశిస్తాను. ఆలోచనకి సమయం లేదు అక్కడ, దూరిపోతాడంతే. అడ్డదారులు పట్టకుండా మనస్సు చక్కగా కర్తవ్యం వైపు సూటిగా వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి మన ద్వారా చేయబడే సత్కర్మలు మన ఉద్ధరణకే కానీ లోకోద్ధరణకు కాదు. కర్మయోగ సాధకుడికి పాపపుణ్యాలు అంటవు అని చెప్తూ ఉన్నారు. 15వ శ్లోకం అయిపోయింది. అట్లాగే మన 45వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.